సరే అయితే చైనా విదేశాంగ శాఖ మంత్రి జూన్ 3 తేదీలో భారత్లో పర్యటించడాన్ని మనం ఏ విధంగా చూడాలి? దీనికి వెనుక ఉన్న వ్యూహం ఏంటి సార్? ఎస్ అండి. ఇప్పుడు ఈ యొక్క చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఈయన భారతదేశంలో పర్యటించడం జూన్ 22, 23 తారీఖుల్లో 2 రోజుల పాటు భారతదేశంలో ఆయన విస్తృతంగా పర్యటించి ఎన్నో విషయాలు భారతదేశ సెక్యూరిటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ని ఆయన మీట్ అవ్వబోతున్నారు. ఆయన భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఎస్ జయశంకర్ గారిని కూడా మీట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు ఇంత అర్జెంటుగా వాంగ్ యీ ఇండియాలో పర్యటిస్తున్నారు అంటే దానికి చాలా చాలా అంతరార్థం ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఈ యొక్క బ్రిక్స్ సమావేశం, ఒక సమావేశం ఇండియాలో జరిగితే విదేశాంగ శాఖ మంత్రుల సమావేశం, అప్పుడు వాంగ్ యీ భారతదేశం రాలే. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రుల సమావేశానికి కూడా ఆయన ఇండియాలో పర్యటించాల. ఎందుకంటే ట్రంప్ మాకు పర్యటన ఉంది అని ఆయన చెప్పి తప్పించుకున్నాడు. కానీ ఇప్పుడు అర్జెంటుగా ఆయన ఇండియా వస్తున్నారు. ఇక్కడ ఏంటంటే బ్రిక్స్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్స్ మీట్ సమావేశం జరగబోతుంది. అక్కడ విదేశాంగ శాఖ మంత్రి అవసరం కూడా లేదు. కానీ ఆయన వాంగ్ యీ భారతదేశంలో 2 రోజులు పర్యటిస్తున్నాడు. ఇంత అర్జెంట్ ఏమొచ్చిందంటే దానికి అత్యంత ప్రధాన కారణం ఏంటంటే మోడీ ట్రంప్ సమావేశం ఫెయిల్ అవ్వడం. మోడీ ట్రంప్ సమావేశంలో అక్కడ అనుకున్న డీల్ కుదరలే, ముఖ్యంగా ట్రేడ్ డీల్ కుదరలే, మిలిటరీ ఒప్పందాలు జరగలే, క్వాడ్ అనే సమావేశం అనేది విచ్ఛిన్నమైంది. ఆ సమావేశం మోడీ ట్రంప్ సమావేశం జరిగినప్పుడే ఈ యొక్క ఇండో పసిఫిక్ పదంలో ఇండో తీసేసి పసిఫిక్ చేశాడు. అంటే ఏంటి, ఇండియాకి ఇప్పుడు అమెరికా మీద పేకల లోతు కోపం ఉంది. అమెరికా ఇండియాని నమ్మడంలా. దేర్ ఈజ్ ఎ ట్రస్ట్ డెఫిషియట్. అది ప్రైమ్ మినిస్టర్ మోడీ యొక్క ట్రంప్ పక్కన ఉండగానే చెప్పడం జరిగింది G7 సమావేశంలో. అంటే ఏంటి, ఇప్పుడు అమెరికా ఇండియాల మధ్య సత్సంబంధాలు అస్సలా బాగోలే. పైకి మాత్రం ఫ్రెండ్స్గా నటిస్తున్నాయి, కానీ సత్సంబంధాలు లేవు, దూరం జరిగాయి, టారిఫ్ల వివాదం ఇలాగే ఉంది. కాబట్టి ఈ తరుణంలో ఈ యొక్క చైనీస్ విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యీ ఇండియాలో ఎందుకు పర్యటిస్తున్నారంటే ఎవరైనా చెప్పగలుగుతారు, ఇండియాని క్లోజ్ చేసుకోవడం, అమెరికా నుంచి ఇంకా దూరం జరపడం. ముఖ్యంగా క్వాడ్ అనేది అది చైనాకి చాలా చాలా డేంజరస్ సైనిక కూటమి అనమాట, ఒక రకంగా ఇండైరెక్ట్గా. దాన్ని నాశనం చేయడమే చైనా లక్ష్యం. ఇప్పుడు అమెరికా ఇండియాలు దూరం జరిగినాయి అంటే ఆల్మోస్ట్ క్వాడ్ నాశనం. కాబట్టి ఇండియాని హక్కును చేర్చుకోవడానికి ఇండియాకి కావాల్సిన ఇవ్వడం. ఇండియా ఏం చెప్తుంది, ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్లో మేము సహకరిస్తాం, అమెరికాకి సహకరించకపోయినా మేము సహకరిస్తామని ఆల్రెడీ మొదలుపెట్టింది. మనకి ఎగుమతి చేస్తుంది రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ కూడా. తర్వాత ఇంకా రెస్ట్రిక్షన్స్ లేవు, బోర్డర్ వాణిజ్యం మొదలైంది. ఇంకా మిగిలిన విషయాల్లో ప్రెజర్ తేవడంలో చైనా ఎక్కువగా ఈ విషయంలో మనం చూసుకోవాలి. ట్రేడ్ కూడా, పెట్టుబడులు ఒప్పందం కూడా ఇండియా కూడా ఓపెన్ చేయడం జరిగింది, పెట్టుబడులు చైనా నుంచి పెట్టుబడులు. సో ఇండియా చైనా చాలా క్లోజ్ అవుతున్నాయి, అమెరికా దూరం అవుతుంది. ఇది చైనాకు కావాల్సింది. తర్వాత బ్రిక్స్ సమ్మిట్ సెప్టెంబర్ 12, 13 తారీఖులు ఇండియాలో జరగబోతుంది. బ్రిక్స్ అధ్యక్షురాలు ఇండియా, కాబట్టి అధ్యక్షురాలే నిర్ణయం తీసుకుంటుంది బ్రిక్స్ కరెన్సీ మీద. కాబట్టి బ్రిక్స్ కరెన్సీని వెంటనే చైనా తేవాలి డాలర్ ప్లేస్లోకి. కానీ ఇండియా దాన్ని ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ప్రస్తుత పరిస్థితులు, నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, ప్రస్తుత పరిస్థితుల్లో బ్రిక్స్ కరెన్సీ వస్తే అది చైనా ఆధిపత్యాన్ని పెంచింది. మనకేంటంటే బ్రిక్స్ కరెన్సీ చైనా ఆధిపత్యం కంటే డాలర్ ఆధిపత్యమే మనం ఎదగడానికి ఉపయోగపోతుంది. వచ్చే 2 దశాబ్దాల పాటు డాలర్ ఆధిపత్యం ఉండడమే బెటర్ చైనా ఆధిపత్యం కంటే. కాకపోతే ఇప్పుడు చైనా ఏంటంటే ఇండియాని మచ్చిక చేసుకుని బ్రిక్స్ కరెన్సీని తేవాలి. ఎందుకంటే ఇండియా ఒప్పుకోకుండా బ్రిక్స్ కరెన్సీ రాదు బ్రిక్స్ దేశాల్లో. కాబట్టి ఇది ఇంత అర్జెంటుగా వాంగ్ యీ చాలా పెద్ద అజెండాతో ఇండియా రావడం జరిగింది. కాకపోతే పైకి ఏం చెప్తున్నారంటే బోర్డర్ సమ్మిట్, సెక్యూరిటీ సమ్మిట్, వాణిజ్యానికి ఈ బ్రిక్స్ NSA సమ్మిట్ అనే చెప్తున్నారు. కానీ దీని వెనకాల వ్యూహం ఏంటంటే అమెరికాకి దూరం చేసి ఇండియాని తన దగ్గర చేర్చుకుని బ్రిక్స్ కరెన్సీని తీసుకురావడం. కాకపోతే దీని వెనకాల భయంకరమైన ఒక కుట్ర ఉంటుంది. ఎందుకంటే చైనాని మనం ఎప్పుడూ నమ్మలేం. అమెరికా కంటే, పాకిస్తాన్ల కంటే అతిపెద్ద శత్రువు మనకి చైనా. అది చేసే ప్రతి చర్య వెనకాల ఇండియాని నాశనం చేయడానికే స్టెప్లు ఉంటాయి, కాకపోతే ప్రస్తుత స్వార్థ ప్రయోజనాలు. కాబట్టి ఇండియా ఏంటంటే చాలా జాగ్రత్తగా స్టెప్స్ చేస్తుంది. దాంట్లో భాగమే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు గత సంవత్సరంలో సెప్టెంబర్లో అక్కడ టియాన్జాన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్కి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ బ్రిక్స్ సమ్మిట్కి సెప్టెంబర్లో జీ జిన్పింగ్ ఇండియాలో పర్యటిస్తున్నారు, పుతిన్ ఇండియాలో పర్యటిస్తున్నారు. ఈ బ్రిక్స్ ద్వారా ఏంటంటే అమెరికాని దారిలోకి తెచ్చుకోవడం. నువ్వు లేకపోయినా మాకు ఎలా ఉన్నారు, మల్టీ అలైన్మెంట్ మాది యొక్క ఈ స్ట్రాటజిక్ అటానమీ అనేది ఇండియా చెబుతుంది. కాబట్టి అమెరికా ఏంటంటే దారిలోకి వస్తుంది. ఇప్పుడు చైనీస్ విదేశాంగ శాఖ మంత్రి ఇండియాలో రావడం అంటే ఇప్పుడు అమెరికాకి దారిలో రావడానికి ఒక అతిపెద్ద మార్గం అనమాట. ఇండియా చాలా జాగ్రత్తగా డిప్లొమసీ చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు వాంగ్ యీని ఇన్వైట్ చేసిందే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్.
ఆయన ఆరితేరిపోయి ఉన్నాడు ఇప్పుడు ఎస్ జయశంకర్ గారు వాళ్ళు. కాబట్టి ఇండియాని, ఇటు అమెరికాని, ఇటు చైనాని చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్గా మన ప్రయోజనాలకు అనుకూలంగా ఇండియా వాడుకోవడానికి ఇండియా వెళుతుంది. కాకపోతే ఇది ఒక అతిపెద్ద ముఖ్య విషయంగా చెప్పొచ్చు. ఎందుకంటే చైనాతో మనకి ప్రస్తుత పరిస్థితుల్లో మనకి తగువులు ఉండకూడదు అనమాట. ఎందుకంటే మన ఎకనామిక్ డెవలప్మెంట్కి దాన్ని ఇండియా చాలా చాకచక్యంగా వాడుకుంటుంది. రైట్.